Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భగవంతునికి సంబంధించి పూజా విధానం వీటికి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయండి మీకు మనకని చెప్పాను కదా. ఒక టాపిక్ చేసాము, ఇంకొక టాపిక్ ఏంటంటే మంగళసూత్రాల సంగతి చెప్పాలమ్మా. మీకు హిందూ వివాహంలో అత్యంత ముఖ్యమైనది జీలకర్ర బెల్లం. తాళి వివాహం తాలూకు సిగ్నిఫికెన్స్. ముహూర్తము జీలకర్ర బెల్లం ఒకళ్ళ తల మీద ఒక బ్రహ్మరంధ్రం మీద ఈ జీలకర్ర బెల్లాన్ని పెట్టటమే అత్యంత ముఖ్యమైనది, కీలకమైనది. తాళి చూడండి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా. జీలకర్ర బెల్లం కాకుండా మెంతులు బెల్లం పెడతారా ఎవరైనా? పెట్టరు. జీలకర్ర బెల్లమే ప్రతి చోట పెడతారు. ప్రతి పెళ్లిలోనూ మనం అదే పెట్టుకుంటాం. మన ముహూర్తం అది. ఇప్పుడు ఏం చేస్తారు, కొన్ని చోట్ల ఒక్క తాళే కడతారు. అవును కదా. మా పెళ్లిళ్లలో సాధారణ అందరి పెళ్లిళ్లలోనూ ముందొక సూత్రము తర్వాత ఒక సూత్రము 2 సార్లు కట్టిస్తారు. సినిమాలో లాగా 2 మంగళసూత్రాలు ఒక తాడుకే పెట్టి కట్టడం అనేది అసలు జరగదు హిందూ వివాహాల్లో. 2 తాళ్ళు కడతారు. మొదట ఒక్కొక్క సూత్రాన్ని తాడుకి ఎక్కించి పెడతారు. ముందొక సూత్రం తర్వాత ఒక సూత్రము కట్టాక మళ్ళీ తర్వాత నాగవల్లి సదస్యం. బ్రాహ్మణ వివాహాల్లో అలా జరుగుతాయి. ఏం చేస్తారు, నాగవల్లి సదస్యం అని ఇంకొక వేడుక ఉంటుంది హోమంతో పాటు. అది హోమం చాలా ముఖ్యమైనది మా వివాహాల్లో. అప్పుడు నల్లపూసలు కానీ నాగవల్లి కోడు అంటారు. ఇంత కోడు 2 గుళ్ళు ఉంటాయి. ఉంటే నల్లపూసలు కొంతమందికి నల్లపూసలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. మా వివాహాల్లో నల్లపూసలు ఉండవు. మా సెట్లో సబ్సెట్స్ ఉంటాయి కదా, మా సబ్సెట్లో నల్లపూసలు కట్టరు. ఒట్టిగా పసుపు తాడికే ఈ కోడు గుళ్ళు కడతారు. మా అత్తగారి ఇంట్లో నల్లపూసలు కడతారు. సబ్సెట్స్ లో తేడాలు ఉంటాయి కదా. ఇప్పుడు అసలు మొత్తం పెళ్లికి ఒకే తాళి ఉండే జాతులు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమందికి తెలుసు సూత్రంలో ఒక తాడే ఉంటుంది, ఒక బళ్ళే ఉంటుంది, 2 ఉండవు, సినిమాటిక్ గా ఉండవు. కొంతమంది తమిళ సాంప్రదాయం ఉన్న వాళ్ళు శివసూత్రం కడతారు. అసలు మంగళసూత్రం ఇలా బిళ్ళగా ఉండటం ఉండదు, వాళ్ళకి ఇలా వంకరగా తమిళాక్షరం లాగా ఉంటుంది. అది శివసూత్రం అంటారు. ఇప్పుడు తాళికి ఇంపార్టెన్స్ ఏమిటి? ఇది వివాహానికి ఇది ప్రతీక. నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పవిత్రంగా చూసుకోవాలి. భర్తతో సమానంగా తాళిని గౌరవించాలి. తాళిని ఎంత గౌరవిస్తావో అదే గౌరవం భర్తకి ఇవ్వాలి. ఆయన్ని తిట్టి దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం కాదు. వాళ్ళకేమో అక్షింతలేసి దీనికి మాత్రం రోజు లేవగానే బొట్టిట్టి కళ్ళకద్దుకోవటం. ఒకవేళ ఇది పెరిగిపోయింది అనుకోండి, పెరుగుతాయి. తాడుతోటి కట్టుకుంటాం కదా, పసుపు తాడు ఒక మామూలు బంగారు గొలుసుకి లేదా పసుపు తాడుకి కట్టుకుంటాం. అప్పుడప్పుడు పెరుగుతాయి. భయపడాల్సిన పని ఏం లేదమ్మా. వాటిని ఇంకొకసారి చక్కగా పసుపు నీళ్ళు పోసి కడిగేసి పాలు పోసి కడుగుతారు కూడా. సిద్ధాంతం ప్రకారం పాలు పోసి కడిగి తర్వాత మంచినీళ్ళు పోసి కడుగుతారు. పసుపు నీళ్ళల్లో తోటి కడిగేసి ఒక మాట దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ సూత్రధారణ చేసేసేయచ్చు. భర్తలతోటే కట్టించుకోకర్లా, మనమే కట్టుకోవచ్చు. ఇది ఒక 6 నెలలు 4 నెలల తర్వాత ప్రతిసారి దాన్ని మార్చుకుంటూ ఉండండి. తాడు మురికేయి పలసపడిపోయి తెగిపోయేదాకా ఎందుకు ఉంచుకోవాలి? శుక్రవారాలు, మంగళవారాలు, గురువారాలు కూడా కాకుండా మన ఇళ్లలో పద్ధతి, మన పెద్దవాళ్ళు దీనికి నాబోటి వాళ్ళని అడగకూడదమ్మా. మీకు స్ట్రిక్ట్లీ చెప్తున్నాను నేను. మంగళసూత్రాలు ఎన్ని నెలల పూసలు వేసుకోవాలి అని ఒకరిని ఎవరినో ప్రశ్నిస్తే వాళ్ళ కులాచారం ప్రకారం ఎన్ని వేసుకోవాలో చెప్తారు. వాళ్ళకి మీ కులాచారాలు, మీ ఇంట్లో ఉన్న పద్ధతులు తెలియవు. వాళ్ళు చెప్పింది వినకూడదు. పోనీ వింటామా అంటే అది చెయ్యరు. వింటారు. వాళ్ళు మీరు ఒకటే జాతని మీకు తెలిస్తే పోనీ అదొక రకం. మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, లేదా మీరు మీ వివాహం చేసిన పురోహితుడిని కనుక్కోండి. సోషల్ మీడియాలో అడగకూడదమ్మా దీన్ని. వీటిని మన ఇంటి ఆచారం ప్రకారం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది పాటిస్తారా ఒకటి, రేపొద్దున మీ పిల్లలు దాన్నే పాటిస్తారు. ఎవరిదో ఎందుకు పాటిస్తారు? మీరు నాదెందుకు పాటిస్తారు? రామారావు గారు ఎవరు? మీ చుట్టమా? మీ మేనత్త? మీ అమ్మమ్మ? కాదు కదా. కాదు. నేను ఎలా కానో మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా మీకేం కారు. వీళ్ళు మీకు ఒక సలహా, ఒక సూచన చెప్పడానికి మాత్రమే యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ కనపడతారు, ఒక మంచి మాట చెప్పడానికి. అంతేగాని వాళ్ళ పద్ధతుల్ని మీ చేత పాటింప చేయటానికి కాదు. ఇప్పుడు ఏం పెడితే బాగుంటుంది పిల్లడికి? ఏదో చెప్తాం, చేయండి, బాగుంటుంది. హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలి అడగండి, బాగుంటుంది. మీ మంగళసూత్రాలు ఎలా కట్టాలో, మీ ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో వాళ్ళు చెప్పకూడదు.
మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి, మీ పద్ధతిని అప్పుడు మీ సంస్కృతి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ముందుకు వెళ్తుంది. మీరు మా పద్ధతులు ముందుకు తీసుకెళ్ళొద్దమ్మా. ఎవరి పద్ధతుల్ని కొన్ని మన కుటుంబ ఆచారాలు, కులాచారాలు, మనం పాటించేవి, మన గ్రామాల్లో పాటించేవి, మన పెద్దలంతా పాటించిన ప్రకారం ముందుకు తీసుకెళ్ళండి. కొన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయి. భగవంతుడిని ఎట్లా ప్రార్థించాలి, జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఏం చేయవలసిన మంచి ఏమిటి, చేయకూడని చెడేమిటి, ఇది అందరి దగ్గర నేర్చుకోవాలి. మనం అందరూ చెప్పాల్సిన వాళ్ళే, ప్రతి వాళ్ళు చెప్పాలి, అందరి దగ్గర తెలుసుకోవచ్చు. కానీ ఇలాంటి పద్ధతులు మాత్రం ఖచ్చితంగా ఇళ్లలోనే తెలుసుకోవాలి. సూత్రానికి గనక తాడు పెరిగితే ఏ భయమూ లేదు, దేవుడికి దండం పెట్టుకోండి. ఒకవేళ తాడు పెరిగింది శుక్రవారం అయినా భయం లేదు, మీరు ఆ రోజే ఆ తాడు కట్టేసుకోవచ్చు. తులసమ్మ ఒకవేళ పరమపదిస్తే ఇంకొక తులసిని నాటుకోండి. ఎప్పుడైనా తులసి మొక్క తెచ్చి పెట్టుకుంటే కొత్తగా 2 మొక్కలు నాటండి. తులసిని పెంపొందించండి, ఇంట్లో పెంపొందించుకోండి. 3-4 మొక్కలు ఉంటే ఒక మొక్క పరంపదించినా మిగిలిన మొక్కలు కనపడుతుంటాయి, భయం లేకుండా ఉంటుంది. ఇది మీ భయం లేకుండా ఉండడానికి. అండ్ మోర్ ఓవర్ తులసి మొక్కలు కనుక మనకి ప్రాంగణంలో, ఇంట్లో బాల్కనీస్లో, కిటికీల దగ్గర ఉంటే ఆ గాలి మనకి మంచిది, ఎక్కువ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. తులసి గాలి ఆరోగ్యదాయిని. ఒక్క మొక్క పెట్టుకుని ఆ ఒక్క లింగులు ఇటుకమని మాత్రం చేయబోకండి. తోడు లేకుండా తులసిని ఉంచద్దు. ఆమెకు తోడు ఉండాలని భావించి 2-3 మొక్కలు, ఎంత 5 రూపాయలు 10 రూపాయలకు తులసి చెట్లు దొరుకుతాయి. ఏ నాబోటి ఆంటీల దగ్గర తులసి విత్తనాలు తెచ్చుకుంటే ఓ గుప్పెడు చల్లారంటే 10-15 మొక్కలు వస్తాయి. చక్కగా అన్ని ఉంచుకోండి, భయం లేకుండా ఉంటుంది. అంతే, భయాన్ని పోగొట్టే పద్ధతులు వెతకాలి అంతే. ఇది ఎప్పటికీ భయం అయింది మీకు. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ ప్రకృతికి సహజమైనవి, దీనికి భయపడాల్సిన పని లేదు. ఏదో చూపించేస్తుంది నాకు అని భావించద్దు. మీకు మనకి శ్రద్ధాలోపం జరుగుతోంది అనేది మాత్రం తెలుసుకోండి, శ్రద్ధని పెంపొందించుకోండి. అంతే ఆన్సర్. సూపర్. నమస్తే రమ.